కోల్కతా హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపుతోంది. అక్కడ జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే విధుల్లోకి చేరాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెదిరించారంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. ఈ వ్యవహారం పెను రాజకీయ దుమారం రేపింది. కోల్కతా హత్యాచార ఘటన రాజకీయ మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. తప్పు మీదంటూ పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమను బెదిరించారంటూ జూనియర్ డాక్టర్లు ఆరోపించడంతో వివాదానికి కొత్త మలుపు తీసుకుంది. జూడాలు అత్యవసర విధుల్లోకి రావాలన్న మమతా బెనర్జీ వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమ్మె చేస్తున్న వైద్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదంటూ ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ముసుగుతో కూడిన బెదిరింపుల్లా ఉన్నాయంటూ జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. బీజేపీ సైతం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగింది. అయితే తాను జూడాలను బెదిరించలేదని మమతా బెనర్జీ క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా గళం విప్పానన్నారు. నేరాలు జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలని శ్రీరామకృష్ణ పరమహంస అన్న మాటలను మాత్రమే ప్రస్తావించారని అన్నారు. మొత్తం మీద కోల్కతా ఘటన పెను రాజకీయ దుమారం రేపుతోంది.